అది రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. పేరు నేలపాడు. ఆ ఊరి చివర మట్టి గోడల ఇల్లు ఒకటి ఉంది. ఆ ఇంటి ముందు రోజూ తెల్లారేసరికి ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం మీద మట్టిని ఆకారంలోకి మలిచే చేతులు వీరయ్యవి. వీరయ్య ఈ ఊర్లో చివరి కుమ్మరి. ఆయన చేతుల్లో మట్టి పడితే అది బంగారంలా మారుతుంది. వీరయ్య కుమ్మరి చక్రం ముందు కూర్చుని కుండలు చేస్తున్నాడు. లక్ష్మి చాయ్ తీసుకొస్తుంది. నాన్నా, ఇదిగో చాయ్, ముందు ఆగు, తాగు. తెల్లారి 4 నుండి చక్రం తిప్పుతున్నావు, ఒళ్ళు నొప్పులు రావు? నొప్పులా? నాకు నొప్పులు తెలియవమ్మా. ఈ మట్టి వాసన ఉన్నంత వరకు నాకు ఏ నొప్పి రాదు. బాగుంది, కానీ పంచదార కొంచెం ఎక్కువ వేశావు. అవునా? సరే, రేపటి నుండి తగ్గిస్తా. నాన్నా, ఒక మాట చెప్పనా? చెప్పు తల్లి. ఈ నెల రేషన్ కొట్లో బియ్యం తీసుకోవాలి. ఇంట్లో నూనె అయిపోయింది, గ్యాస్ సిలిండర్ ఖాళీ. నాన్నా, డబ్బులు? తెలుసమ్మా, ఈ వారం చేసిన కుండలు అమ్ముదాం. ఆదివారం సంత కదా, అప్పుడు డబ్బులొస్తాయి. నాన్నా, ఒక్కో కుండ 30 రూపాయలకు అమ్ముతున్నావు. ఒక రోజంతా కష్టపడి చేస్తే 5 కుండలు 150 రూపాయలు. దీంతో ఎలా నాన్నా? లక్ష్మి, మన పూర్వీకులు ఈ మట్టితోనే బతికారు. నేను బతుకుతున్నా. మీ అమ్మ పోయినప్పుడు కూడా ఈ చక్రం ఆగలేదు. ఈ చక్రం ఆగిన రోజు నేను ఆగిపోతా. మట్టి కుండలో చల్లగా ఉండే నీళ్ల విలువ ఫ్రిడ్జ్లో చల్లబడిన నీళ్లకు తెలీదు తల్లి. పద్మావతి వీరయ్య ఇంటికి వస్తుంది. వీరయ్య, వీరయ్య, వినవా? ఏంటి పద్మా, ఏమైంది ఇంత ఉరుకులా? ఊరికి కొత్తగా ఒక పెద్ద వ్యాపారి వచ్చాడంట. నారాయణ అని పేరు. పట్నం నుండి వచ్చాడు. ఊర్లో భూములు కొంటున్నాడంట. మన ఊర్లో పెద్ద ఫ్యాక్టరీ పెడతాడంట. ఫ్యాక్టరీ? ఏం ఫ్యాక్టరీ? అదే ప్లాస్టిక్ పాత్రల ఫ్యాక్టరీ అంట. వీరయ్య మీ ఇంటి స్థలం గురించి కూడా అడుగుతున్నాడంట. ఈ స్థలం నా తాత ఇచ్చింది. ఈ మట్టి నా రక్తంలో ఉంది. ఇది అమ్మడం అంటే నా ఊపిరి అమ్మినట్టే. అవును, కానీ ఆయన చాలా డబ్బు ఇస్తాడంట, లక్షల్లో. లక్షలా? లక్ష్మి, లక్షలు వచ్చి వెళ్ళిపోతాయి, కానీ ఈ మట్టి, ఈ చక్రం, ఇవి మన గుర్తింపు. ఎవరో వచ్చి అడిగారని అమ్మేయడం నాకు ఇష్టం లేదు. వీరయ్య వద్దు అన్నాడు. కానీ నారాయణ అనే ఆ వ్యాపారి వద్దు అనే మాట వినడానికి అలవాటు పడని మనిషి. మర్నాడు మధ్యాహ్నం ఎండ కాస్త తగ్గుతున్న వేళ ఒక తెల్ల కారు వీరయ్య ఇంటి ముందు ఆగింది. అందులో నుండి తెల్ల బట్టల్లో చేతికి బంగారు ఉంగరాలతో నారాయణ దిగాడు. నారాయణ ఇంట్లోకి వస్తాడు. వీరయ్య చక్రం ముందు కూర్చుని ఉంటాడు. నమస్కారం పెద్దాయన, మీరే కదా వీరయ్య గారు, ఈ ఊరి ప్రసిద్ధ కుమ్మరి? నమస్కారం బాబూ. ప్రసిద్ధమేమో నాకు తెలియదు, కానీ కుమ్మరిని అవును. అబ్బా, ఏం కుండలు, ఏం పనితనం! ఇది కళ. మీ చేతులు బంగారం పెద్దాయన. బంగారం కాదు బాబూ, మట్టి చేతులు. మీరు హాస్యం కూడా చెప్తారా? పెద్దాయన, నేను నారాయణ, పట్నం నుండి వచ్చాను. వ్యాపారం చేస్తుంటా. తెలుసు బాబూ, ఊరంతా మీ గురించే మాట్లాడుకుంటున్నారు. పెద్దాయన, నేను మీతో ఒక మంచి ప్రతిపాదన తీసుకొచ్చాను. మీ ఈ స్థలం, ఈ ఇల్లు, ఈ చుట్టుపక్కల భూమి, దీని విలువ మీకు తెలుసా? నాకు విలువ తెలుసు బాబూ, కానీ ఆ విలువ డబ్బుల్లో కొలవలేం. 5 లక్షలు. లక్ష్మి లోపలి నుండి వింటూ ఉంటుంది. 5 లక్షలు? ఈ మట్టి ఇంటికా? అవును పెద్దాయన, 5 లక్షలు. మీరు ఈ స్థలం నాకు అమ్మేస్తే మీకు, మీ అమ్మాయికి ఊళ్ళో మరోచోట మంచి ఇల్లు కట్టిస్తా. పెద్దాయన, మీ అమ్మాయి పెళ్ళి, ఆ ఖర్చులు ఆలోచించండి. లక్ష్మి లోపలి నుండి బయటికి వస్తుంది. నాన్నా? లక్ష్మి, లోపలికెళ్ళు. కానీ నాన్నా... లోపలికెళ్ళమ్మా. లక్ష్మి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది.
బాబూ, మీ అవకాశానికి కృతజ్ఞతలు. కాని ఈ స్థలం అమ్మకానికి లేదు. పెద్దాయన, ఆలోచించుకోండి. ఈ ఊర్లో కుండలు కొనేవాళ్లు ఎంతమంది ఉన్నారు? రేపు మీకేమైనా అయితే మీ అమ్మాయి ఒంటరిగా ఏం చేస్తుంది? అది నేను చూసుకుంటా బాబూ. సరే పెద్దాయనా, కాని ఈ ఊర్లో అందరూ అమ్మేస్తున్నారు. చివరికి మీరొక్కరే మిగులుతారు. అప్పుడు అప్పుడు 5 లక్షలు కూడా రావు. ఆలోచించుకోండి. నారాయణ వెళ్ళిపోయాడు. కానీ ఆయన విసిరిన విషపు విత్తనం లక్ష్మి మనసులో పడింది. ఆ రాత్రి ఏంటమ్మా, ఏదో బాధపడుతున్నావు? నాన్న, ఆ అయ్యగారు 5 లక్షలు అన్నారు. 5 లక్షలు నాన్నా. మన జీవితం అంతా కష్టపడినా ఆ డబ్బు రాదు. డబ్బు రాకపోవచ్చు తల్లి, కాని నిద్ర వస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఈ మట్టి చక్రం తిరిగేటప్పుడు నాకు మీ అమ్మ పక్కన ఉన్నట్టు ఉంటుంది. అమ్మ గురించి అంటావు నాన్నా, కాని నన్ను చూడు. 28 ఏళ్ళు, పెళ్లి లేదు. ఈ పాత చీర తప్ప వేరే బట్టల్లేవు. ఊర్లో అందరూ పాపం లక్ష్మి అంటారు. ఆ పాపం అనే మాట, ఆ మాట విన్నప్పుడల్లా నాకు ప్రాణం పోతుంది నాన్నా. లక్ష్మి, నాన్నా, నీ మట్టి కుండల కోసం నా బతుకంతా ఇలాగే ఉండాలా? క్షమించు నాన్నా. నేను వద్దమ్మా, బాధపడకు. నువ్వన్నది నిజమే. కాని ఆ నారాయణ కళ్ళల్లో నాకు మంచితనం కనిపించలేదు తల్లి. ఆ నవ్వు వెనుక ఏదో ఉంది. నన్ను నమ్ము. నువ్వెప్పుడు అందరి గురించి ఇలాగే అనుమానిస్తావు నాన్నా. ఆ రాత్రి వీరయ్యకు నిద్ర రాలేదు. మట్టి గోడలకు చెవులున్నాయా అన్నట్టు, ఆ ఇల్లు కూడా బాధపడుతున్నట్టు, గాలి ఏడుస్తున్నట్టు ఆ ముసలాయన అటూ ఇటూ దొర్లాడు. మరుసటి రోజు నారాయణ మళ్ళీ వచ్చాడు. కానీ ఈసారి వీరయ్య దగ్గరికి కాదు, నారాయణ వీధిలో లక్ష్మిని కలుస్తాడు. లక్ష్మి అమ్మా, ఒక్క నిమిషం. చెప్పండి. అమ్మా, మీ నాన్న గొప్ప మనిషి. ఆయన్ని చాలా గౌరవిస్తున్నా. కానీ ఆయన వయసు ఆలోచిస్తే నాకు బాధగా ఉంటుంది. ఆ వంగిన నడుం, ఆ చేతుల నొప్పులు, ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టం చేయిస్తావమ్మా? నేనేం చేయించట్లేదు, ఆయనే. తెలుసమ్మా, ఆయనకు పట్టుదల ఎక్కువ. కానీ నువ్వు ఆలోచించు. ఈ స్థలం అమ్మితే 5 లక్షలు. ఆ డబ్బుతో నీ పెళ్ళి అవుతుంది. నాన్నకు మంచి వైద్యం చేయించొచ్చు, హాయిగా బతకొచ్చు. నువ్వొక పని చెయ్యి. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఈ స్థలం నీ పేరు మీద కూడా ఉంది కదా. నువ్వు సంతకం పెడితే చాలు. నాన్నకు తెలియకుండానా? తెలియకుండా కాదమ్మా, తర్వాత చెప్పు. డబ్బు చేతిలో పడ్డాక ఆయన కూడా సంతోషిస్తాడు. ఇదిగో ఇక్కడ సంతకం. ఆ సమయంలో పద్మావతి దూరం నుండి చూస్తుంది. నేను ఆలోచిస్తా. ఎక్కువ ఆలోచించకమ్మా. ఈ అవకాశం ఎప్పుడూ ఉండదు. రేపటి వరకు టైం ఉంది. నారాయణ వెళ్ళిపోయాక పద్మావతి లక్ష్మి దగ్గరికి వస్తుంది. లక్ష్మి, ఏంటా మనిషితో మాట్లాడుతున్నావు? ఏం కాగితం అది? ఏం లేదు పద్మత్త, అది లక్ష్మి, నాకు చెప్పు. నేను నీ అమ్మ లాంటి దాన్ని. అత్త, ఆయన 5 లక్షలు ఇస్తానంటున్నాడు. నాన్నకు తెలియకుండా సంతకం పెట్టమంటున్నాడు. నాకు తెలియడం లేదు ఏం చేయాలో. నాన్న కష్టపడటం చూడలేకపోతున్నా, కానీ ఆయన్ని మోసం చేయలేను. లక్ష్మి, ఆ కాగితం మీద సంతకం పెట్టకు. ఆ మనిషి మంచివాడు కాదు. నాకు ఆ కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. కానీ ఈ విషయం నీ నాన్నకు చెప్పాలి. వద్దు అత్త, నాన్నకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. చెప్పాలి లక్ష్మి. నీ నాన్న నువ్వనుకున్నంత బలహీనుడు కాదు. ఆయన తెలివైన తండ్రి. ఆ సాయంత్రం పద్మావతి వీరయ్య దగ్గరికి వెళ్ళింది. అంతా చెప్పింది. వీరయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. ఆ రాత్రి వీరయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. మర్నాడు ఉదయం వీరయ్య ఎప్పటిలాగే తెల్లారి 4 లేచాడు. కానీ ఈరోజు చక్రం ముందు కూర్చోలేదు. బదులుగా ఊరి బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరిని చూడ్డానికి వెళ్ళాడు? ఎవరికీ తెలియదు. మధ్యాహ్నానికి తిరిగి వచ్చాడు.
మొహంలో ఒక చిన్న నవ్వు. లక్ష్మి, చెప్పు నాన్న. ఆ నారాయణ గారిని పిలువు. నేను ఆ స్థలం అమ్మడానికి సిద్ధం. ఏంటి నాన్న, నువ్వు నువ్వు అమ్మడానికి ఒప్పుకుంటున్నావా? అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నీ భవిష్యత్తు ముఖ్యం. ఈ మట్టి కుండలతో ఎంతకాలం? కానీ ఒక షరత్తు. ఏంటి నాన్న? అమ్మకం ఈ రాత్రి జరగాలి. ఆ నారాయణ గారిని రాత్రి 8 గంటలకు ఇంటికి రమ్మను. నేనే ఆయనతో మాట్లాడతాను. పద్మావతిని కూడా సాక్షిగా పిలువు. నిజంగా నాన్న? నువ్వు నువ్వు నిజంగా ఒప్పుకుంటున్నావా? ఒప్పుకుంటున్నా తల్లి, కానీ నా షరతులకు ఆయన ఒప్పుకోవాలి. లక్ష్మి సంతోషంతో నారాయణకు కబురు పంపింది. నారాయణ కళ్ళు మెరిశాయి. చివరికి ఆ ముసలాడు ఒప్పుకున్నాడా అని మనసులో నవ్వుకున్నాడు. కానీ వీరయ్య ఆ మధ్యాహ్నం మొత్తం ఏదో చేస్తూ ఉన్నాడు. కుండలు చేస్తున్నాడు. కానీ మామూలు కుండలు కాదు, ఏవో ప్రత్యేక కుండలు. ఒక్కో కుండ మీద ఏదో రాస్తున్నాడు, ఏదో అతికిస్తున్నాడు. పద్మావతి వచ్చి చూసింది. వీరయ్య, ఏంటి కుండలు మామూలుగా లేవు? పద్మా, నువ్వు నాకొక సహాయం చేయాలి. ఏంటి? చెవిలో గుసగుసగా ఏదో చెప్తాడు. వీరయ్య, నువ్వు నిజంగా తెలివైన వాడివి. తెలివి కాదు పద్మా, అనుభవం. ఈ మట్టి నాకు నేర్పించింది. రాత్రి 8 గంటలు. దీపాల వెలుగులో వీరయ్య ఇల్లు వెలిగిపోతుంది. ఇంటి ముందు 5 అందమైన కుండలు ఒక వరుసలో పేర్చి ఉన్నాయి. ఒక్కో కుండ మీద ఒక్కో చిత్రం. నారాయణ కారులో వచ్చాడు. తన వెంట ఒక బ్యాగ్ తెచ్చాడు. అందులో డబ్బు ఉంది. రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి. నమస్కారం పెద్దాయన. చాలా సంతోషం. మీరు ఒప్పుకున్నారని విన్నాను. ఇదిగో 5 లక్షలు. లెక్క పెట్టుకోండి. కూర్చో బాబు, ముందు కూర్చో. నారాయణ కూర్చుంటాడు. లక్ష్మి, పద్మావతి కూడా అక్కడ ఉంటారు. నారాయణ గారు, నేను స్థలం అమ్మడానికి ఒప్పుకున్నా. కానీ ఒక షరత్తు అన్నాను కదా. చెప్పండి పెద్దాయన, ఏ షరత్తు అయినా ఒప్పుకుంటా. ఆ 5 కుండలు చూడు. అవును, చాలా అందంగా ఉన్నాయి. ఏంటి వాటి సంగతి? ఆ 5 కుండల్లో ఒక్క కుండలో ఈ స్థలం రిజిస్ట్రేషన్ పేపర్ ఉంది. అసలు పేపర్. నువ్వు ఏ కుండ ఎంచుకుంటే ఆ కుండ నీది. ఆ కుండ లోపల పేపర్ ఉంటే స్థలం నీది. లేకపోతే ఈ స్థలం అమ్మను. ఏంటి పెద్దాయన ఈ ఆట? 5లో 1 ఎంచుకోవడమా? సరే, ఒప్పుకుంటా. కానీ ఇందులో ఏమైనా మాయ ఉంటే? మాయలేదు బాబూ, నిజాయితీ ఉంది. పద్మా, నువ్వు సాక్షి. అవును, నేను సాక్షిగా ఉన్నా. నారాయణ ఆ 5 కుండలను పరిశీలంగా చూశాడు. ఒక్కో కుండ మీద ఒక చిత్రం ఉంది. మొదటి కుండ మీద నది బొమ్మ, రెండవ కుండ మీద చెట్టు బొమ్మ, మూడవ కుండ మీద సూర్యుడు, 4వ కుండ మీద పక్షి, 5వ కుండ మీద ఇల్లు. ఇల్లు. స్థలం అమ్మకం కదా, ఇల్లు బొమ్మ ఉన్న కుండలో ఉంటుంది. ఇది ఈ కుండ. ఖచ్చితమా? ఖచ్చితం. సరే, తెరువు. నారాయణ ఆ కుండ తెరుస్తాడు. లోపల ఒక మట్టి ముద్ద, అంతే. పేపర్ లేదు. ఏంటిది? మట్టి ముద్ద? ఆ మట్టి ముద్ద మీద ఏదో రాసి ఉంది. చదువు బాబూ. నారాయణ మట్టి ముద్ద తిప్పి చూస్తాడు. దానిమీద ఇల్లు బొమ్మ చూసి ఎంచుకున్నావు అంటే నీకు ఈ స్థలం మీద ఆశ ఉంది, ప్రేమ కాదు. ఇదే మాట పెద్దాయన. మిగతా కుండల్లో ఏముంది? తెరువు, అన్నీ తెరువు. నారాయణ ఒక్కో కుండ తెరుస్తాడు. మొదటి కుండలో నది బొమ్మ, లోపల ఒక చిన్న కాగితం. నీళ్లు ఎప్పుడూ పల్లానికే పారుతాయి, డబ్బు కూడా అంతే. రెండవ కుండలో చెట్టు బొమ్మ, లోపల ఒక విత్తనం. చెట్టును నరికితే విత్తనం మిగులుతుంది, కానీ భూమిని అమ్మితే విత్తనం వెయ్యటానికి కూడా చోటు ఉండదు. మూడవ కుండలో సూర్యుడు, లోపల ఒక అద్దం మొక్క. సూర్యుడి వెలుగులో నీ నిజమైన రూపం చూసుకో. 4వ కుండలో పక్షి బొమ్మ, లోపల ఒక కాగితం.
కానీ అది రిజిస్ట్రేషన్ పేపర్ కాదు. 4వ కుండలో కాగితం చదువుతూ, ఈ ఇదేంటి? చదువు బాబూ, బిగ్గరగా చదువు, అందరూ వినాలి. నారాయణ అనే వ్యక్తి గత 3 ఏళ్లలో 5 గ్రామాల్లో రైతుల భూములు కొన్నాడు. ఆ భూముల విలువ ఒక్కో ఎకరానికి 10 లక్షలు. కాని ఆయన రైతులకిచ్చింది ఒక్కో ఎకరానికి 1 లక్ష మాత్రమే. తర్వాత ఆ భూముల్ని రియల్ ఎస్టేట్ కంపెనీలకమ్మి కోట్లు సంపాదించాడు. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పోలీసులకు అందజేయబడింది. ఏం చేశావు ముసలాయనా? నేను ముసలాయనను బాబూ, కాని చెవులింకా పనిచేస్తున్నాయి. కళ్ళు మసకబారినా మనుషుల్ని చదవడం మాత్రం నాకు బాగా వచ్చు. ఎలా తెలిసింది నీకు? నిన్న ఉదయం నేను ఊరు బయటికెళ్ళా. ఎందుకు వెళ్ళానో తెలుసా? పక్క ఊరు కొత్తపల్లికి. అక్కడ నా స్నేహితుడు రామయ్య ఉన్నాడు. ఆయన కూడా కుమ్మరే. 2 ఏళ్ల క్రితం ఆయన భూమి ఎవరో కొన్నారంట. 1 లక్ష ఇచ్చారంట. ఆ ఎవరో నువ్వే. రామయ్య ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు. భార్య పోయింది, ఇల్లు లేదు. ఆ బాధ నాకు రాకూడదని నేను ఈ ఆట ఆడాను. నువ్వు పోలీసులకు? అవును, ఈ ఉదయమే మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. కొత్తపల్లి, గుండ్లపల్లి, రేణిగుంట ఈ ఊర్లలో నువ్వు మోసం చేసిన రైతులందరూ ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ముసలాయనను, కాని ఈ ముసలాయనకు ఈ మట్టి చాలా విషయాలు నేర్పించింది. నానా, నువ్వు ఇదంతా... లక్ష్మి, నువ్వు ఆ కాగితం మీద సంతకం పెట్టేస్తే మన స్థలం పోయేది. 5 లక్షలు వచ్చేవి. కాని ఆ 5 లక్షల్లో మన జీవితం ఎంతకాలం? 6 నెలలు, 1 సంవత్సరం, తర్వాత మళ్లీ ఖాళీ చేతులు. నాన్నా, నన్ను క్షమించు. నేను ఆ మోసగాడి మాటలు నమ్మబోయాను. నమ్మలేదు కదమ్మా, అదే ముఖ్యం. నువ్వు సంతకం పెట్టలేదు అంటే నీలో కూడా నా రక్తం ఉంది. నీలో కూడా ఈ మట్టి ఉంది. నారాయణ, ఎన్ని కుటుంబాలు నాశనం చేశావు! ఎంతమంది రైతుల్ని రోడ్డు మీదకు తోశావు! నేను వెళ్తున్నా. ఆగు బాబూ, వెళ్లే ముందు 1 కుండ తీసుకెళ్ళు. నాకు నీ కుండలు వద్దు. ఈ కుండ తీసుకెళ్ళు. లోపల మట్టి ముద్ద ఉంది. దాన్ని చూసినప్పుడల్లా గుర్తుంచుకో, మనుషులందరూ ఈ మట్టి నుండే వచ్చారు. ఈ మట్టిలోకే పోతారు. మధ్యలో ఎంత దొంగతనం చేసినా చివరికి ఖాళీ చేతులతోనే పోవాలి. నారాయణ మొహంలో భావాలు మారుతాయి. కోపం, అవమానం, భయం, చివరికి ఏదో తెలియని బాధ. ఆ కుండ తీసుకుని మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. కొన్ని వారాల తరువాత నారాయణ మీద పోలీస్ కేసు నమోదైంది. ఆయన మోసం చేసిన 5 గ్రామాల రైతులందరూ ముందుకు వచ్చారు. వీరయ్య ధైర్యం చూసి ఇతర గ్రామాల్లో కూడా బాధితులు మాట్లాడటం మొదలుపెట్టారు. నారాయణ జైలుకు వెళ్ళాడు. వీరయ్య కుండల గురించి, ఆ 5 ప్రత్యేక కుండల గురించి ఊరి వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. ఆ కథ పక్క ఊర్లకు, పట్నానికి, పేపర్లకు వెళ్ళింది.